హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూసిన వాళ్ళు ఇంకేమన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి విడుదలైన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు, మనకి ఇవి జీడిఎస్ ఉద్యోగాలు. టోటల్గా 44,228 వేకెన్సీస్ అయితే దీని ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మెన్షన్ చేసిన రాష్ట్రాలన్నింటిలోనూ కూడా మీకు ఖాళీలు అయితే ఉన్నాయి. ఓకే, టోటల్ గా వచ్చేసరికి అన్ని రాష్ట్రాలు కలుపుకొని అయితే 44,228 ఖాళీలు ఉన్నాయి. రాష్ట్రాల వారీగా గమనిస్తే కనుక ఆంధ్రప్రదేశ్ లో 1,355 ఖాళీలు ఉన్నాయి. అన్రిజర్వ్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూఏ, పీడబ్ల్యూబి, పీడబ్ల్యూసి, పీడబ్ల్యూ డిఈ కేటగిరీ మాత్రం వేకెన్సీస్ లేవు. మిగతా అన్ని కేటగిరీలను కూడా ఆంధ్రప్రదేశ్ లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే తెలంగాణలో 981 ఖాళీలు అయితే ఉన్నాయి. తెలంగాణలో అయితే పీడబ్ల్యూ అన్ని కేటగిరీలోనూ కూడా మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో మనకి తెలంగాణ వాళ్ళు పీడబ్ల్యూ ఎవరైనా డిఈ కేటగిరీలో అప్లై చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ లేదు కాబట్టి తెలంగాణలో ఒక ఖాళీ ఉంది, మీరు ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. మీకు లోకల్ లాంగ్వేజ్ ఐడియా ఉంటే వేరే రాష్ట్రంలో కూడా మీరు అప్లై చేయాలంటే చేసుకోవచ్చు. ఇవి పర్మనెంట్ జాబ్సే. మీరు ఈ జాబ్ చేసుకుంటూ మీరు వేరే జాబ్స్ కూడా ప్రిపేర్ అవ్వాలంటే ప్రిపేర్ అవ్వచ్చు. వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీంట్లో 2 రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే బీపీఎం, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం లేదా డాక్ సేవక్ అని కూడా అంటారు. ఇండియా పోస్ట్ జీడిఎస్ online.government.in వెబ్సైట్ లోని మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే, సో వీటికి సంబంధించి మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జూలై 15 నుండి లింక్ యాక్టివేట్ అవుతుంది. ఆగస్టు 5వ తారీఖు అప్లై చేయడానికి అయితే చివరి తేదీ. మీరు ఏదైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే కనుక కరెక్షన్స్ అనేవి ఆగస్టు 6 నుండి ఆగస్టు 8 దాకా మీరు కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. మీకు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వచ్చేసరికి డే టు డే పోస్టల్ ఆపరేషన్స్ ఆఫ్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అండ్ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అండ్ ద మేనర్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ బై ద డిపార్ట్మెంట్ టైమ్ టు టైమ్. ఓకే, మీకు చిన్న సైజ్ పోస్ట్ ఆఫీస్ టైప్ లో మీరు అయితే తీసుకుని మేనేజ్ చేయాల్సి అయితే ఉంటుంది. పోస్ట్ పేమెంట్ బ్యాంక్ కి సంబంధించి కానీ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ కి సంబంధించి వ్యవహారాలన్నీ కూడా మనకి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అయితే మేనేజ్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకి ఈ పోస్ట్ ఆఫీస్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో మనకి ఎన్ఎస్సి కానీ సుకన్య సమృద్ధి ఇలాంటి వాటిని మనకి మార్కెటింగ్ ప్రమోషన్ చేయడం, అలాగే సింగిల్ హ్యాండెడ్ బీఓస్ బీపీఎంస్ హ్యావ్ ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్మూత్ అండ్ టైమ్లీ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఆఫీస్. ఓకే, కొన్ని చోట్ల సింగిల్ హ్యాండెడ్ బీపీఎంస్ అయితే ఉంటారు, అంటే కేవలం ఒక బ్రాంచ్ కి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉంటారు. మొత్తం అన్ని కూడా మనకి అన్ని అతనే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. కొన్ని బ్రాంచెస్ లో మనకి హెల్ప్ చేయడానికి కింద ఏబీపీఎంస్ కానీ ఇటువంటి వాళ్ళు అయితే ఉంటారు. సో దాన్ని బట్టి మీరు అయితే అక్కడ వర్క్ అనేది అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే, అలాగే మనకి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఓకే, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వచ్చేసరికి మనకి స్టాంప్స్ కానీ స్టేషనరీ కానీ ఇటువంటి వాటిని సేల్ చేయడం, అలాగే డెలివరీ ఆఫ్ మెయిల్ అట్ డోర్ స్టెప్, ఎక్స్చేంజ్ ఇన్ ద మెయిల్, అంటే లైక్ పోస్ట్ మాస్టర్ ఎలా అయితే పనిచేస్తూ ఉంటాడో మనకి పోస్ట్ మ్యాన్ మనకి ఆ విధంగా మనకి డోర్ టు డోర్ వెళ్ళి మనకి ఏదైనా మెయిల్స్ అనేవి అంటే మనకి లెటర్స్ అనేవి ఇవ్వడం కానీ, ఓకే, అలాగే మనకి బీపీఎం కి అసిస్ట్ చేయడం కానీ, ఓకే, ఇటువంటి పనులన్నీ కూడా చేయాల్సి అయితే ఉంటుంది. మనకి బీపీఎం అనేది ఓన్లీ ఆఫీస్ లో మనకి మాక్సిమం వర్క్ ఉంటుంది, బట్ ఏ బీపీఎం అనేది బయటకు వెళ్ళి కూడా పోస్ట్ మ్యాన్ టైప్ లో మనకి వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ డీటెయిల్ గా ప్రతిదీ కూడా ఇవ్వడం జరిగింది. మీరు వర్క్ ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ కూడా డాక్ సేవకు సంబంధించి ఇవన్నీ కూడా ఒకసారి అయితే మీరు అయితే చెక్ చేయొచ్చు. మనకి బీపీఎం వచ్చేసరికి 12,000 రూపాయలు ఉంటుంది. దీనికి అదనంగా ఏమైనా అలవెన్సెస్ ఉంటే కనుక వాటిని యాడ్ చేసి మీకు సాలరీ వస్తుంది. ఏ బీపీఎం వచ్చేసరికి 10,000, మనకి డాక్ సేవ కూడా 10,000. ఏదైనా అలవెన్సెస్ ఉంటే కనుక వాటిని యాడ్ చేసుకుని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి చిన్న సైజ్ పార్ట్ టైం జాబ్ కింద అయితే చెప్పుకోవచ్చు, అందుకే మనకి సాలరీలు అయితే తక్కువ అయితే ఉంటాయి. ఏజ్ 18 నుండి 40 సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 40 సంవత్సరాలకు అదనంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5, ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకి 3, ఈడబ్ల్యూఎస్ కి రిలాక్సేషన్ ఉండదు. పీడబ్ల్యూఎల్కి 10 సంవత్సరాల దాకా కూడా అదనంగా అప్లై చేసుకోవచ్చు. కేవలం 10వ తరగతి పాస్ అయిన ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఓకే, మనకి 10th స్టాండర్డ్ విత్ పాసింగ్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ కండక్టెడ్ బై ద రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫ్ గవర్నమెంట్ అని ఇవ్వడం జరిగింది. ఓకే, మ్యాథ్స్ ఇంగ్లీష్ లో మనకి విత్ పాసింగ్ మార్క్స్ అనేది అయితే అడుగుతున్నారు. అప్లికెంట్ షుడ్ హ్యావ్ స్టడీడ్ ద లోకల్ లాంగ్వేజ్ అట్లీస్ట్ 10th స్టాండర్డ్, అంటే లోకల్ లాంగ్వేజ్ మీరు ఏ రాష్ట్రంలోనే అప్లై చేసుకోవచ్చు, కానీ మీరు లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో 10th క్లాస్ లెవెల్లో చదివి ఉండాలి అని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. దాన్ని బట్టి మీరు వేరే స్టేట్ లో అప్లై చేసుకోవాలనుకుంటే కనుక చెక్ చేయండి, ఎందుకంటే ఆ స్టేట్ లోకల్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హిందీ మాట్లాడే స్టేట్స్ లో అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే హిందీ ఆల్రెడీ మీరు 10th లో చదివి ఉంటారు కాబట్టి. సో అది కూడా చెక్ చేసుకోండి. అలాగే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కానీ సైక్లింగ్ కానీ అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ కూడా మనకి ఇక్కడైతే అడిషనల్ క్వాలిఫికేషన్స్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ లోకల్ లాంగ్వేజెస్ అనేవి ఏ స్టేట్ లో ఏ లోకల్ లాంగ్వేజ్ ఉండాలనేది కూడా ఇక్కడ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఆంధ్రప్రదేశ్ కి యానంకి తెలుగు అయితే ఉంటుంది. సో మీకు తెలుగు ఎక్కడన్నా ఉంటుందంటే మనకి ఆంధ్రాలో
పాటుగా మనకి అలాగే మనకి యానంతో పాటుగా మనకి తెలంగాణలో అయితే ఉంటుంది కదా. సో దాన్ని బట్టి మీరు ఇంకా ఎక్కడైనా అప్లై చేసుకోవాలనుకుంటే లోకల్ లాంగ్వేజ్ చెక్ చేసుకుని 10th మార్క్ లిస్ట్లో ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. మనకి ఇండియా పోస్ట్ GDS online.government.in ఇది అఫీషియల్ వెబ్సైట్. మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళి మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ నోటిఫికేషన్ దగ్గరికి వెళ్ళి డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు చూపించిన నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. సర్కిల్ వైజ్ పోస్టులు అనేవి ఇదైతే ఓపెన్ అవుతుంది మీకు ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయన్నది. అలాగే మీకు ఇన్స్ట్రక్షన్స్ అవి కావాలనుకుంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఫీ పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా అప్లై ఆన్లైన్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మీరు చెక్ చేసుకుని అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఏరియా వైజ్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎక్కడెక్కడ ఏ ఏరియాస్ లో వేకెన్సీస్ ఉన్నాయనేది అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు ఎక్కడైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అమలాపురం మీద అప్లై చేయాలనుకుంటే అమలాపురం, అక్కడ మీకు ఖాళీలు ఎన్ని ఉన్నాయనేది అయితే ఇక్కడ వ్యూ పోస్ట్ మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ అమలాపురం సెలెక్ట్ చేసుకుని అక్కడ మనకి ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది అయితే మనకి ఇక్కడైతే ఓపెన్ అయితే అవుతుంది. సో మనకి ఈ విధంగా మీరు ఎక్కడైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఎందుకంటే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఎక్కడెక్కడ మీకు పోస్టింగ్ కావాలనేది. RMS అంటే రైల్వే మెయిల్ సర్వీస్, రైల్వే స్టేషన్ లో పోస్ట్ ఆఫీసులు ఉంటాయి కదా అక్కడ వర్క్ అయితే ఉంటుంది. ఓకే, సో మీరు ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే అమలాపురం డివిజన్స్ లో మనకి ఏ పిన్ కోడ్స్ లో ఏ ఏరియాస్ లో ఏ పోస్ట్ ఆఫీస్ లో ఖాళీలు ఉన్నాయన్నది అయితే ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఆ విధంగా మీరు ఎక్కడైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఏ స్టేట్ లో ఏ ఏరియాలో దాని మీద క్లిక్ చేసి వ్యూ పోస్ట్ మీద క్లిక్ చేసినట్లయితే సో మీకు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయన్నది అయితే ఇక్కడైతే ఓపెన్ అవుతుంది. దాన్ని బట్టి మీరు చెక్ చేసుకుని ప్రిఫరెన్స్ అన్ని కూడా ఎక్కడెక్కడ అప్లై చేయాలనుకుంటున్నారో చెక్ చేసుకుని దాన్ని బట్టి మీరు అప్లై చేయొచ్చు. బట్ ఆంధ్ర తెలంగాణలో మాత్రం కాంపిటీషన్ అనేది అయితే ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా కరోనా బ్యాచ్ 10/10 కానీ ఎక్కువగా మనకి 10/10 మార్కులు వచ్చిన వాళ్ళు 9.5 ఈ విధంగానే మాక్సిమం సెలెక్ట్ అయితే అవుతూ ఉంటారు. ఓకే, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మీరు అప్లై చేయాలనుకునే వాళ్ళు మనకి అప్లై అయితే చేయండి. ఇది మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో మనకి పోస్టల్ ఉద్యోగాలకు సంబంధించిన విడుదలైన GDS నోటిఫికేషన్ అనేది. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైనా 10th మార్కులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటే కనుక ట్రై చేస్తారో సో ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమీ లేకుండా డైరెక్ట్ 10th మార్కులతో ఉద్యోగం అనేది అయితే సాధించే అవకాశం అయితే ఉంటుంది. వన్స్ జాబ్ వచ్చిన తర్వాత ఈ జాబ్ చేసుకుంటూ మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే మీరు వేరే జాబ్ కి ప్రిపేర్ అయ్యి ఇన్ కేసు వేరే జాబ్ రాకపోయినా ఈ GDS అనేది కొన్ని సంవత్సరాలు చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ తో డిపార్ట్మెంటల్ మనకి ప్రమోషనల్ ఎగ్జామ్ లో మీరు పోస్ట్ మ్యాన్ ఆర్ పోస్టల్ MTS అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఆ విధంగా సరే మీకు బెనిఫిట్ అయితే అవుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.